ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని పలు అంశాలపై 2 రోజుల పాటు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ శాఖలను 8 గ్రూపులుగా విభజించి సీఎం చర్చించారు. జిల్లాల్లో వనరులకు తగ్గట్లు ఆదాయం పెంచాలని ఆదేశించారు. శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఒకటి గ్రోత్ రేట్ 15% మనం అచీవ్ చేయాలి. దట్ ఈస్ వన్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు జాబ్ అనేది ఉద్యోగాలు అనేటివి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల ఈరోజు పర్ క్యాపిటా ఇన్కంలో నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈరోజు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే ఇది తీసుకున్నాం. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే